హాయ్ ఫ్రెండ్స్, మనం క్యూబ్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ దేర్ సమ్. సో క్యూబ్స్ న్యాచురల్ నెంబర్స్ అండ్ స్క్వేర్ న్యాచురల్ నెంబర్స్ రెండు ఈక్వలా అని అడుగుతున్నారు. దట్ ఈస్ మనకు తెలుసు కదా, న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 2 3 అప్ టు ఇన్ఫినిటీ తెలుసు కదా. సో the sum of cubes of first n natural numbers, ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ క్యూబ్ కనుక్కుందాము. సో న్యాచురల్ నెంబర్స్ మీన్స్ 1 2 3 అప్ టు ఇన్ఫినిటీ ఉంటుంది కాబట్టి, సో దీని క్యూబ్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ఏమంటున్నాడు, సమ్ అంటే ఏంటి, ఎడిషన్ సింబల్ ఏంటి, ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ 3 క్యూబ్ అప్ టు n క్యూబ్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ అడిగాడు కాబట్టి n వరకు తీసుకోవాలన్నమాట. ఆటోమేటిక్గా ఇది క్యూబ్ కదా, ఇప్పుడు స్క్వేర్స్ కూడా మనం తీసుకోవాలి. 1 + 2 + 3 అప్ టు n హోల్ స్క్వేర్. లెట్ us కన్సిడర్ ఇప్పుడు సమ్ ఆఫ్ క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. ఒక 5 వరకు తీసుకుందాం. న్యాచురల్ నెంబర్స్ అంటే చాలా ఉంటాయి. సో ఫస్ట్ మనం అయితే ఒక 5 నెంబర్స్ వరకు తీసుకుందాము. మనకి ఏం కనుక్కోవాలి, క్యూబ్ కనుక్కుందాము. ఈ 5 నెంబర్స్కి 1 + 2 + 3 + 4, 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ 4 క్యూబ్ 5 క్యూబ్. సో ఇది మనకు తెలుసు కదా, 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 2 2s are 4, 4 2s are 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. ఇవన్నీ కూడా యాడ్ చేస్తే 1 + 8 9, 9 + 27 వచ్చిన దానికి 64, ఈ 64కి 125. ఇదంతా కూడా ఎడిషన్ చేస్తే ఇక్కడ మనకి యాడ్ చేస్తే ఒక నెంబర్కి ఒక నెంబరు యాడ్ చేసుకుంటూ పోవాలి. సో ఇక్కడ వచ్చేది మనకు ఆన్సరు క్యూబ్స్కి ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్కి క్యూబ్స్ వాల్యూ సమ్ చేస్తే 225 వస్తుంది. ఆటోమేటిక్గా మనకి స్క్వేర్స్ కూడా కనుక్కోమన్నాడు కదా. స్క్వేర్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ స్క్వేర్ కనుక్కోవాలి. దేనికి, ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్కి 1 + 2 + 3 + 4 + 5. 1 + 2కి 1కి 2 యాడ్ చేయాలి, 3కి 3 యాడ్ చేయాలి, 6కి 4 యాడ్ చేయాలి, 10కి 5 యాడ్ చేయాలి, 15 హోల్ స్క్వేర్. స్క్వేర్ అంటే మనకు తెలుసు కదా మీనింగ్, అంటే 15ని 2 టైమ్స్ మల్టిప్లై చేయాలి. మనకి ఈ చార్ట్ అనేది బాగా కంఠస్థం చేయాలి, బై హార్ట్ చేయాలి, బట్టి కొట్టాలి. మామూలుగా కాదు, మన టేబుల్స్ ఏ విధంగా బట్టి కొడతామో ఆ విధంగా ఈ స్క్వేర్స్, రూట్స్ ఇవన్నీ కూడా బాగా బట్టి కొట్టాలి. మీ పిల్లల చేత బాగా ప్రాక్టీస్ చేయించండి. నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. ఇక 15 స్క్వేర్, 15 are 225 అనమాట. సో 15 × 15 మల్టిప్లై చేస్తే 225 వస్తుంది. మనకి ఈ చార్ట్ వస్తే ఆటోమేటిక్గా ఇదిగోండి 15 స్క్వేర్ అంటే 25. సో 15 క్యూబ్ అంటే ఇది అనమాట. సో ఇవన్నీ కూడా బాగా కంఠస్థం చేయించాలి పిల్లల చేత. సో ఇది వచ్చిందనమాట. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ క్యూబ్స్కి 225 వచ్చింది. ఆటోమేటిక్గా స్క్వేర్స్ కూడా 225 వచ్చింది. ఇక్కడ ఏమడుగుతున్నారు మన క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ద స్క్వేర్ ఆఫ్ దేర్ సమ్. సో ఈ క్యూబ్స్ స్క్వేర్స్ రెండు ఈక్వలా అని అంటున్నారనమాట. రెండు ఈక్వల్ అయిపోయాయి కదా, 225. సో కంక్లూజన్ ఇవ్వాలి. దస్ ద సమ్ ఆఫ్ ద క్యూబ్స్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఈక్వల్ అయింది కదా, ఈ వాల్యూ ఈక్వల్ అయింది కదా, ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్స్ ఆఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 5 న్యాచురల్ నెంబర్స్. సో మనము అప్ టు ఇన్ఫినిటీ తీసుకోలేం కాబట్టి ఒక 5 వాల్యూస్ తీసుకుంటే ఈ సమ్ క్యూబ్స్కి అండ్ స్క్వేర్స్కి ఈక్వల్ అయిందనమాట. దిస్ ఈజ్ ద సెకండ్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియో నేను బోర్డు మీద అయితే చెప్తాను.